ఇది చివరిగా మీరు వెళ్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అదే రాజకీయాల్లో ఉన్నాడుగా. అంటే ఇంకా అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ ఎలక్షన్లో రాబోతున్నాయండి, టీడీపీను జనసేన కలుస్తున్నాయండి. సార్ మనం 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 ఏం కోరుకుంటామంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాకుండా మీరు ఒక మంచి అనాలిసిస్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొన్నటిదాకా తెలంగాణలో గవర్నమెంట్ ఉంది. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అన్నదమ్ములు అంటే ఎవరు? పోనీ బామర్దులు అంటే అర్థమవుతుందా? పోనీ రాజాసింగ్ భాషలో బామర్దుల ఉత్త బామర్దులు. రాజాసింగ్ బామర్ది అంటాడు వాళ్ళ ఇద్దరిని. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎవరున్నారు సార్ ఇక్కడ సిటీలో? ఓవైసీ బ్రదర్స్. ఓకే అండి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొన్నటిదాకా ఎవరు కొమ్ము కాశారు? కేసీఆర్ కండి. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? అది వాళ్ళ ఎంఐఎం అక్బరుద్దీన్ అండి. అదే మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్. అతను చెప్పాడు, ఆ అక్బరుద్దీన్ ఏం చెప్పాడంటే ఎవడైనా రాని మా మోచేతి కింద నీళ్ళు తాగాలి అని చెప్పాడు. వాళ్ళకు ఉండేవి 7. అతనే సభలో చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో, మేము ఇక్కడ 50 లక్షల మంది ఉన్నాం, మాకు కేసీఆర్ 2200 కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ఏ చవటైతే మనకేంటి సార్? చర్చి నుంచి రూపాయి తేలేరు, ఎవడైతే ఏంటి సార్? కాబట్టి మనకి ఎవడొచ్చినా మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళని వాడు కావాలి. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళకూడదు, అవి ధర్మానికి దైవ కార్యాలకి వినియోగించాలి. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, గుళ్ళో డబ్బులు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ముల్లాలకు జీతాలు ఇస్తారు. చర్చి నుంచి రూపాయి తేలేరు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. ఎక్కడవి? మన గుళ్ళో డబ్బులు. వక్ఫ్ భూమి అని ఉంటుంది, అది ఒక అంగుళం వీడు తీసుకోడు, కానీ గుళ్ళో భూములు మాత్రం ఎత్తుకుపోతారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎవరూ రాకూడదు. అదేందా? పవన్ కళ్యాణ్ ఎదిగి మంచి పనులు చేస్తే మంచిదే, మాకు ఎవరైతే ఏమిటి సార్? మనకి ధర్మం ముఖ్యం. నువ్వేం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఘాటు కట్టి గొర్రె మతాన్ని పెంచుతాను అంటే పనికి మాలింది. నేను చెప్తున్నాను, ఛాలెంజ్కి రెడీ. నీతి లేనాడు గొర్రె అవుతాడు, ఛాలెంజ్ రెడీ. నేనేమన్నానంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే అతను స్పీచెస్ కానీ అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఏమైనా సజెషన్లు ఇస్తారా అంటే ఏంటి, ఏమి ఇస్తారని? చాలా ఇవ్వాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏమిటంటే పలానా వాళ్ళు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మనకి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కావాలి. ఉచితానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలి. ఉచితంగా ఏమివ్వచ్చు? విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కదండి ఇక్కడ ఒక ఆయన. అవును, కేసీఆర్ అండి. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన సొంత ఇంట్లో గెలిపాడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాడు. కరెక్ట్. ఏ హాస్పిటల్ ఇది? యశోద హాస్పిటల్ అండి. అంటే 10 ఏళ్లలో వైద్య రంగం అడుక్కుతుందని కదండి అర్థం. ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలన చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలిగా. లేదండి, అప్పుడు యశోద హాస్పిటల్ స్పెషలిస్ట్. అది మీకు అర్థం కావట్లే. అంటే అంత డెవలప్ చేయలేదు మరి. ఇప్పుడు మీరు ఎలా ఇది ఓ జోక్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఒరే పక్క హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ పట్టుకురా అన్నాడు అనుకోండి, హోటల్ ఓనర్. ఆడు హోటల్ ఓనర్ అయి ఉండి ఇంకా మీకు బాగా చెప్తాను. సినిమా పేర్లు అవి నాకు తెలియదు కానీ సముద్రకని అని డైరెక్టర్ ఉన్నాడండి, యాక్టర్ కూడా. యాక్టర్ కదా. ఏదో సినిమా వాళ్ళ అమ్మాయి బండిలో ముందు పెట్టుకుని వెళ్తున్నారు, ఏదో డబ్బింగ్ మూవీ, చిన్న మొక్క చూసా. నాన్న ఆయన మా ప్రిన్సిపల్ అని చెప్పుద్ది ఈ పిల్ల. ఈయన వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ? మా అబ్బాయి సీటు కోసం. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి మీ అబ్బాయికి సీటు కోసం ప్రైవేట్ స్కూల్ దగ్గర నిలబడతారా? సిగ్గు లేదు అంటే ఆడు తల మార్చుకుంటాడు. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా కదా. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు అర్థమైందండి. అంటే మీరు స్కూలింగ్ కదా, అందుకని మీ భాషలో చెప్పాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళుదురు కదండి. అంటే మీ ఐడియా ప్రకారం విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలి అంటే ఓట్ల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి మిగతా కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. కాదు సార్, ఇప్పుడు నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు అంటే ఒక లేజీ ఫెలోస్ని అంటే ఉచితాలు ఇస్తే అంటే
వాళ్ళు అదేదో దేశం ఉందండి సార్, టీ కొనాలంటే 10 లక్షలు, బండ కొనాలంటే 20 లక్షలు. ఏంటి నైజీరియా? అటువంటి ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ఉందండి, కరెక్టే. పెద్ద గోన్స్ అని చేసుకెళ్ళాలి. నేను ఒక టీ తాగాలంటే. కరెక్టే అండి, నేను చూశాను. పెద్ద ట్రాలీ లాగా డబ్బు వేసుకెళ్తుంటారు. ఆ వాల్యూ పడిపోయిందండి, అమౌంట్. అది ఆ డబ్బుల వాల్యూ పడిపోయింది. కాబట్టి కేవలం అధికారమే పరమావధి అనుకుంటే నాశనం అయిపోతారు. తర్వాత వీళ్ళ అన్యాయానికి చాలామంది బలైపోతారు. కాబట్టి ఫ్రీగా ఏమంటే విద్య, వాడు ఎంత చదివితే అంత చదివించాలి. ఫ్రీగా గొర్రెలు ఇవ్వడం ఏమండి, వాడంతా వాడు బతకాలి సార్. నువ్వు ఇచ్చేదేంటి సార్? పాప ఆటో వాళ్ళు ఏడుతున్నారు సార్, ఫ్రీ బస్సు వలన. ఆటో వాళ్ళు దే ఆర్ క్రైమ్, దే ఆర్ లామెంటింగ్. అందుకని ధర్మంగా జీవిద్దాం సార్. రాముడు పుట్టిన నేల సార్. పోనీ ఈ ఉచితాలు పాప అతను చెప్పాడు రేవంత్ రెడ్డి, మేమే మా ఇంటికెళ్ళి తెచ్చిస్తామనుకున్నావా అని చెప్పాడు ఆయన. అంటే నీ బ్లడ్డే నువ్వు తాగు, మేము ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తాం. ఇప్పుడు ఎవరికి ఉండాలి బుద్ధి? ప్రజలకు ఉండాలండి, ప్రజలకు ఉండాలి. ప్రజల్లో మార్పు రావాలి. మేము ఉచితాలు మేము తీసుకోం, డబ్బులు తీసుకుని ఓటు వేయం. అలాగా ప్రజల్లో మార్పు వస్తే అది నాయకులు కూడా సార్, ప్రజలు సోల్డ్ నాట్ గోల్డ్. ఇదండి రాధా మనోహర్ గురూజీతో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.